Good morning to students. I am Mr. Potraju Srinivas, lecturer in Public Administration, SRNK Government Degree College, Banswada, District Kamareddy. Today, we are going to discuss about recruitment, meaning of recruitment and types of recruitment, especially in internal sources. ఈరోజు మనం భర్తీ పద్ధతులు, మూలాలు అనేటువంటి టాపిక్ గురించి చర్చించుకుందాం. భర్తీ అంటే ఏమిటి, భర్తీ యొక్క రకాలు లేక మూలాలు, సోర్సెస్ ఆఫ్ రిక్రూట్మెంట్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. వ్యవస్థ యొక్క సామర్థ్యం ఉద్యోగుల యొక్క శక్తి సామర్థ్యాలపైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి సమర్థులైనటువంటి ఉద్యోగుల యొక్క భర్తీ వ్యవస్థకు అత్యంత అవసరం. భర్తీ ప్రక్రియ వ్యవస్థ యొక్క నిర్మాణానికే కాకుండా భర్తీ విధానాన్ని రూపొందించుకోవడంలో వ్యవస్థకి చాలా అవసరంగా మారుతూ ఉంటుంది. భర్తీ ప్రక్రియలో ఎటువంటి లోటుపాట్లు జరిగిన వ్యవస్థ అసమర్థులకు నిలయమవుతూ ఉంటుంది. అటువంటి వారికి, అసమర్థులైనటువంటి ఉద్యోగులకు ఎంత శిక్షణ ఇచ్చినప్పటికీ నిరుపయోగంగా మారుతూ ఉంటుంది. కాబట్టి సిబ్బంది భర్తీ సమయంలోనే తగినటువంటి జాగ్రత్తలను గనక తీసుకుంటే వ్యవస్థ ముందడుగు వేయడానికి, అభివృద్ధి చెందడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు భర్తీ అనబడేటువంటి పదాన్ని ఫ్లిప్పో అనబడేటువంటి ప్రభుత్వ పాలనా శాస్త్రవేత్త ఏమని నిర్వచించినాడు అని అంటే, అర్హత ఉన్న ప్రతిభావంతులను, వ్యవస్థకు ఉపయోగపడే వ్యక్తులను ఎక్కడ ఉన్నప్పటికీ వారిని గుర్తించి వ్యవస్థలోని ఉద్యోగాలను ఆశించే విధంగా ప్రోత్సాహపరిచే కార్యక్రమాన్నే భర్తీ అని ఫ్లిప్పో పేర్కొన్నాడు. ప్రతిభ కలిగినటువంటి, ఉత్సాహవంతులైనటువంటి, అన్ని రకాలైనటువంటి విద్యార్హతలు, సాంకేతిక నైపుణ్యం ఉన్నటువంటి అభ్యర్థులు ఎక్కడ ఉన్నప్పటికీ అలాంటి ప్రతిభావంతులను, తమ సంస్థకు ఉపయోగపడేటువంటి వారిని గుర్తించి వ్యవస్థలో ఉండేటువంటి ఉద్యోగాలను ఆశించే విధంగా ప్రోత్సాహపరిచే కార్యక్రమాన్ని భర్తీ అని పిలుస్తారు. ఈ భర్తీ అనగానే మనం సాధారణంగా ఏమనుకుంటాము అని అంటే,
వివిధ ఉద్యోగాలకు తగిన అభ్యర్థులను ఆకర్షించడం, అట్రాక్ట్ చేయడాన్నే మనం భర్తీ అని పిలుస్తూ ఉంటాం. కానీ ప్రాసెస్ ఆఫ్ రిక్రూట్మెంట్లో 3 దశలు ఉంటాయి. ఒకటి, వివిధ ఉద్యోగాలకు తగిన అభ్యర్థులను ఆకర్షించడం. సెకండ్ వన్ ఈజ్ ఎగ్జామ్స్ను కండక్ట్ చేసి వారి యొక్క క్వాలిఫికేషన్స్ని నిర్ణయించడం. మూడవది, పరీక్షల్లో నెగ్గినటువంటి వారిని, దోజ్ హూ ఆర్ పాస్డ్ ఇన్ ఎగ్జామినేషన్స్, వివిధ పదవులకు ప్రామాణీకరించడం. వివిధ రకాలైనటువంటి పదవులకు నిర్ణయించడం. ఈ 3 పద్ధతులు ఉంటాయి. ఒకటి, వివిధ ఉద్యోగాలకు తగిన అభ్యర్థులను ఆకర్షించడం. రెండవది, పరీక్షలను జరపడం. మూడవది, పరీక్షల్లో నెగ్గినటువంటి వారిని ప్రామాణీకరించడం, వరుస క్రమంలో ప్రామాణీకరించడం. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ రిక్రూట్మెంట్ ప్రాసెస్. Recruitment is the process of finding and hiring suitable candidates. రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది సూటబుల్ క్యాండిడేట్స్ని, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఫ్లిప్పో చెప్పినటువంటి అర్హతలు ఉన్నటువంటి అభ్యర్థులను ఆకర్షించడం. టు ఫిల్ ద పొజిషన్స్, ఖాళీగా ఉన్నటువంటి పదవులకు, ఉద్యోగాలకు నిర్ణయించడం. ద ప్రాసెస్ ఇన్వాల్వ్ సర్చింగ్ సోర్సెస్ అండ్ సెలెక్టింగ్ రైట్ క్యాండిడేట్స్ ఫర్ ద రోల్స్ టు ది ఆర్గనైజేషన్. సంస్థకు తగిన అభ్యర్థులను, అర్హతలు కలిగినటువంటి అభ్యర్థులతోటి నింపే కార్యక్రమాన్నే రిక్రూట్మెంట్ అని పిలుస్తారు. నెక్స్ట్, వాట్ ఆర్ ద డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ రిక్రూట్మెంట్? భర్తీ మూలాలు ఎన్ని రకాలుగా ఉంటాయి? ఎన్ని రకాలైనటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్లు ఉన్నాయి, ఎస్పెషల్లీ మన దేశంలో? Number 1 is internal sources. Number 2 one is external sources. మొదటిది పరోక్ష భర్తీ, రెండవది ప్రత్యక్ష భర్తీ. ఈ రకంగా పరోక్ష భర్తీ, ప్రత్యక్ష భర్తీ ద్వారా ఖాళీగా ఉన్నటువంటి స్థానాలను తగిన అభ్యర్థులతోటి ఫిలప్ చేసేటువంటి ప్రాసెస్ని అపాయింట్మెంట్ ప్రాసెస్, భర్తీ ప్రక్రియ అని పిలుస్తారు. వాట్ ఈస్ ద ఇంటర్నల్ సోర్సెస్? ద ఫస్ట్ సోర్స్, ఇట్ ఈస్ ద ఇంటర్నల్ సోర్స్. మీన్స్ తెలుగులో పరోక్ష భర్తీ అని పిలుస్తారు. పరోక్ష భర్తీ అంటే ఏంటి? దీన్ని అంతర్గత మూలాలు, ఇంటర్నల్ సోర్సెస్ అని పిలుస్తారు. ఒక సంస్థకు కావలసినటువంటి ఉద్యోగాన్ని అదే సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులతోటి, ప్రధానంగా క్రింది స్థాయి ఉద్యోగాలతోటి నింపే ప్రాసెస్నే ఇంటర్నల్ రిక్రూట్మెంట్ అని పిలుస్తారు. దిస్ ఇన్వాల్వ్స్ రిక్రూట్మెంట్ క్యాండిడేట్స్ విత్ ఇన్ ఆర్గనైజేషన్స్ టు ఫిల్ ద వేకెన్సీ.
ఈ ఇంటర్నల్ సోర్సెస్ ద్వారా దోజ్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ ది ఇన్స్టిట్యూషన్ అటువంటి క్యాండిడేట్స్ని ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగానికి ఫిలప్ చేయడం జరుగుతూ ఉంటుంది. అన్లైక్ ఇంటర్నల్ సోర్సెస్, వేరే బయటి వ్యక్తులతోటి ఈ విధానంలో భర్తీని చేయడం జరగదు. కంపెనీస్ ఫిల్ ద పొజిషన్ త్రూ రిఫరెన్సెస్ ఆఫ్ ది ఇంటర్నల్ ఎంప్లాయీస్ ఆర్ కరెంట్ ఎంప్లాయీస్, ప్రమోషన్స్ టు హయ్యర్ పొజిషన్. కాబట్టి ఇలాంటి ప్రాసెస్లో ఉద్యోగులను, ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ఉద్యోగులను తమ కరెంటు పొజిషన్ నుండి, ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి పొజిషన్ నుండి హయ్యర్ పొజిషన్ లోపలికి తీసుకొని వచ్చేటువంటి ప్రాసెస్నే ఇంటర్నల్ సోర్సెస్ ఆఫ్ రిక్రూట్మెంట్ అని పిలుస్తూ ఉన్నారు. అంటే ప్రత్యేకించి పరోక్ష భర్తీ అనేటువంటిది రెండు రకాలుగా ఉంటుంది. నెంబర్ 1 ఒకటి ప్రమోషన్, రెండవది ట్రాన్స్ఫర్స్. ప్రమోషన్ ద్వారా క్రింది స్థానంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగిని పై స్థానానికి పంపేటువంటి, ప్రోత్సాహపరిచి పంపేటువంటి కార్యక్రమాన్ని ప్రమోషన్ అని పిలుస్తారు. ఈ ప్రమోషన్ విధానము ద్వారా ఆ ఉద్యోగి యొక్క జీతంలో పెరుగుదల ఉంటుంది, సాంఘిక హోదాలో కూడా పెరుగుదల ఉంటుంది. తన సాలరీ హైగా మారుతూ ఉంటుంది. అదేవిధంగా సోషల్ స్టేటస్లో కూడా మార్పు వస్తూ ఉంటుంది. ఒక ఎస్ఐ నుండి సిఐగా ప్రమోషన్ వచ్చినప్పుడు తన సాలరీ హైక్ అవుతుంది. అదేవిధంగా సోషల్ స్టేటస్ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. జేఎల్ టు డిఎల్, ఈ రకంగా ప్రమోషన్ విధానము ద్వారా వీరిని పై స్థానంలో ఉండేటువంటి ఖాళీగా ఉన్నటువంటి స్థానాన్ని నింపడం జరుగుతూ ఉంటుంది. ఇక రెండవ పద్ధతి ఏమిటి అంటే పరోక్ష భర్తీలో ట్రాన్స్ఫర్స్, బదిలీలు. బదిలీ చేసినప్పుడు ఉద్యోగి యొక్క హోదా మారదు, జీతంలో పెరుగుదల ఉండదు. కానీ ఒక ప్రాంతము నుండి మరొక ప్రాంతానికి ఆ ఉద్యోగిని మార్పు చేసి ఖాళీగా ఉన్నటువంటి ఆ స్థానాన్ని భర్తీ చేయడం జరుగుతూ ఉంటుంది. వాట్ ఎవర్ మే బి, ఇంటర్నల్ సోర్సెస్ ఈజ్ 2 types. One is through the promotions. Second one is through the transfers. Methods of internal recruitments. ఇంటర్నల్ రిక్రూట్మెంట్ యొక్క మెథడ్స్ ఏ విధంగా ఉంటున్నాయి అని కనుక చూస్తే, ఏ విధంగా పరోక్ష భర్తీ యొక్క నియామకాలు జరుగుతూ ఉంటాయి అని అంటే, ఇంటర్నల్ అడ్వర్టైజ్మెంట్స్, అంతర్గతంగా శాఖీయంగా ఉండేటువంటి ప్రచారాల ద్వారా, అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా, డిపార్ట్మెంట్లో జరిగేటువంటి ప్రచారాల ద్వారా నింపడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈమెయిల్స్ ద్వారా, న్యూస్ లెటర్ల ద్వారా, సంబంధిత ఫామ్స్ ద్వారా, ప్రమోషన్కు సంబంధించినటువంటి ఫామ్స్ ద్వారా ఈ ఇంటర్నల్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సెకండ్ వన్ ఈజ్ వర్డ్ ఆఫ్ మౌత్. నోటి మాట ద్వారా ఆ ఖాళీని నింపడం జరుగుతూ ఉంటుంది.
నెంబర్ థర్డ్ వన్ ఈజ్ మోస్ట్ ఆఫ్ ఇంటర్నల్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఉండేటువంటి మెథడ్ ఏమిటి అంటే ప్రమోషన్ల ద్వారా క్రింది స్థానంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగిని పై స్థానానికి పంపే ఏర్పాటును ప్రమోషన్ అని పిలుస్తారు. నెంబర్ ఫోర్త్ వన్ ఈజ్ ఇంటర్నల్ ఎంప్లాయీ రెఫరెన్స్. అంతర్గతంగా శాఖలో పనిచేస్తున్నటువంటి ఆ ఉద్యోగి యొక్క రెఫరెన్స్ను బట్టి పై స్థానానికి లేక పక్క స్థానానికి భర్తీ చేయడం జరుగుతూ ఉంటుంది, నింపడం జరుగుతూ ఉంటుంది. నెంబర్ ఫిఫ్త్ వన్ ఈజ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ టు టెంపరరీ ఆర్ కాంట్రాక్ట్ పొజిషన్స్. ఆ సంస్థలో పనిచేసి రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులను తాత్కాలికంగా కాంట్రాక్ట్ ప్రాసెస్లో కానీ లేక టెంపరవరీ విధానంలో కానీ విధులకు తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఉదాహరణకు ఆర్టీసీలో రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులను తిరిగి కాంట్రాక్ట్ ప్లస్ టెంపరరీ విధానంలో తమ సంస్థకు ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా నెంబర్ సిక్స్త్ వన్ ఈజ్ ప్రెజెంట్ టెంపరరీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ టు పర్మనెంట్ పొజిషన్. ఆ సంస్థలో పనిచేస్తున్నటువంటి టెంపరరీ మరియు కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయడం ద్వారా ఈ పరోక్ష భర్తీ విధానాన్ని పూర్తి చేయవచ్చు. లాస్ట్ వన్ ఈజ్ ఫార్మర్ ఎంప్లాయీస్ ఫర్ పార్ట్ టైం ఫ్రీలాన్సర్ వర్క్ ఎట్ హోమ్. పూర్వం తమ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు పార్ట్ టైంగా కానీ తమ ఇంట్లో పనిచేసేటువంటి విధానం ద్వారా కానీ ఆ సంస్థ వారి యొక్క సేవలను ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ రకంగా రకరకాలైనటువంటి మెథడ్స్ ద్వారా ఈ ఇంటర్నల్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతానికి అడ్వాంటేజెస్ ఆఫ్ ఇంటర్నల్ రిక్రూట్మెంట్. ఈ విధంగా ఒక సంస్థకు అవసరమైనటువంటి ఉద్యోగులను అనుభవం ద్వారా కానీ యోగ్యత ద్వారా కానీ ఈ రెండు మెథడ్స్ను ఉపయోగించి ప్రమోషన్ ఇవ్వడము ద్వారా, అదేవిధంగా ట్రాన్స్ఫర్ల ద్వారా ఏదైతే ఇంటర్నల్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ను జరుపుతూ ఉన్నారో దీనివల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి అన్న దాని గనక మనం చూస్తే, నెంబర్ వన్ ఈజ్ నో కాస్ట్ అండ్ లెస్ టైం కన్జ్యూమింగ్. ఉద్యోగులను నింపడానికి, ఉద్యోగులను నియమించడానికి ఒకవేళ ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్ల ద్వారా నింపినట్లయితే ఎక్కువగా ఖర్చు కాదు, మరియు తక్కువ సమయంలోనే సంస్థ తమకు కావలసినటువంటి ఉద్యోగులను ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ప్లస్ నెంబర్ సెకండ్ వన్ ఈజ్ నో నీడ్ ఆఫ్ ట్రైనింగ్. తమ సంస్థలో పనిచేసేటువంటి ఉద్యోగులకు మళ్ళీ తిరిగి ట్రైనింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండదు. ఒకవేళ పోటీ పరీక్షల ద్వారా కానీ లేకుంటే రకరకాల ప్రాసెస్ల ద్వారా, ఎక్స్టర్నల్ సోర్సెస్ ద్వారా, బహిర్గత విధానాల ద్వారా ఉద్యోగులను కనుక నియమిస్తే ఆ ఉద్యోగులకు ఆ సంస్థ యొక్క విధి విధానాలు తెలియవు కాబట్టి ట్రైనింగ్ను ఇవ్వడం, వివిధ మార్గాల ద్వారా వారికి కావలసినటువంటి కార్యక్రమాలను చేపట్టడం జరగాలి. కాబట్టి దీనికి ఎక్కువ సమయం పడుతుంది. అదేవిధంగా ట్రైనింగ్ను ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది.
కాబట్టి అంతర్గతంగా ఉండేటువంటి ఉద్యోగులకు ట్రైనింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఏఎస్ఐ కనుక ఉన్నట్లయితే ఎస్ఐ ఏ విధంగా పనిచేస్తున్నాడో చూస్తూ ఉంటాడు. కాబట్టి తిరిగి ఎస్ఐ పొజిషన్ లోపలికి కొన్ని సంవత్సరాల తర్వాత ప్రమోషన్ లభించిన తర్వాత మళ్ళీ తిరిగి ట్రైనింగ్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఆ ఉద్యోగికి ఉండదు. జేఎల్ నుండి జూనియర్ లెక్చరర్ నుండి డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా ప్రమోషన్ లభిస్తే తిరిగి మళ్ళీ ట్రైనింగ్ను ఇవ్వాల్సినటువంటి శిక్షణను ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండదు. ఇది ఒక మంచి విధానం. అదేవిధంగా నెంబర్ 3 బిల్డ్ ద స్ట్రాంగ్ రిలేషన్షిప్ విత్ ఎంప్లాయీస్. బయటి వ్యక్తుల కంటే అంతర్గత సిబ్బందికే ఖాళీల భర్తీలో ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తుంది. కాబట్టి సిబ్బంది యొక్క సుస్థితి పెరుగుతూ ఉంటుంది. దానివల్ల సంస్థకు అంకిత భావంతో పనిచేసేటువంటి ఉద్యోగులు పనిచేసే అవకాశం ఉంటుంది. నెంబర్ 4 is motivates to other of hard work to get high positions. సంస్థలో బాగా పనిచేసేటువంటి వాళ్లకు తప్పనిసరిగా ఖచ్చితంగా భవిష్యత్తులో ప్రమోషన్ లభిస్తుంది, సమాజంలో గౌరవం, ఎక్కువ వేతనం లభిస్తుందనేటువంటి ఫీలింగ్ ఏర్పడినప్పుడు ఆ సిబ్బందికి విశ్వాసం పెరిగి గురుత్వం ప్రదర్శిస్తారు. దీనికి కారణం ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు మెరుగుపడమే. దీనివల్ల ఉద్యోగ భద్రత, ఉద్యోగాభివృద్ధి కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఈ విధంగా మోటివేట్ కావడం వల్ల హార్డ్ వర్క్ను చేసి హై పొజిషన్ లోపలికి కింది స్థాయి ఉద్యోగులు వెళ్ళడానికి అవకాశం లభిస్తూ ఉంది. నెంబర్ 5 ఈజీ టు పిక్ బెస్ట్ టాలెంట్స్ విత్ ఇన్ అండ్ ఆర్గనైజేషన్ వెరీ క్విక్లీ. సంస్థలో పనిచేసేటువంటి ఉద్యోగుల్లో ఎవరు సమర్థులో, ఎవరు విశ్వాసపాత్రుల్లో గుర్తించడానికి తక్కువ సమయం పడుతుంది. అదేవిధంగా బెస్ట్ టాలెంట్స్ని పికప్ చేసుకోవడానికి సంస్థకు తక్కువ సమయం పడుతూ ఉంటుంది. అదేవిధంగా లాస్ట్ పాయింట్, లాంగ్ స్టే విత్ ద కంపెనీ వెన్ ప్రమోటెడ్ టు హై పొజిషన్. ఒక సంస్థ యొక్క సుస్థితి పెరగాలంటే, స్టాండర్డ్ పెరగాలంటే తప్పనిసరిగా ప్రమోషన్ యొక్క విధానాన్ని అనుసరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఈ రకంగా ఇంటర్నల్ రిక్రూట్మెంట్ వలన ఈ రకమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. అదేవిధంగా కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అవి ఏమిటి అంటే ద పొజిషన్ ఆఫ్ ద పర్సన్స్ హూ ఈజ్ ప్రమోటెడ్ విల్ బి వేకెంట్. క్రింది స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి పై స్థానానికి ప్రమోషన్ పైన వెళ్ళినప్పుడు ఆ క్రింది స్థానం ఖాళీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, జేఎల్ నుండి డిఎల్కు ప్రమోషన్ విధానం పైన వెళ్ళినప్పుడు ఆ డిగ్రీ కాలేజీ లెక్చరర్ యొక్క స్థానం పూర్తి అవుతుంది, కానీ ఆ ఇంటర్మీడియట్లో ఉండేటువంటి జూనియర్ లెక్చరర్ స్థానం మళ్ళీ ఖాళీగా మిగులుతూ ఉంటుంది. ఇది ఒక లోపం. రెండవది, దేర్ మే బీ పార్షియల్లీ ఇన్ ప్రమోటింగ్ ఎంప్లాయీస్. ఈ విధంగా ప్రమోటింగ్ ఎంప్లాయీస్ని పార్షియల్లీగా ప్రమోషన్ ఇవ్వడం వల్ల సంస్థ యొక్క సుస్థితి
దెబ్బతింటుంది. కొన్ని రోజులకు ఆ సంస్థ కొలాప్స్ కూడా అవుతుంది. నో న్యూ ఆపర్చునిటీస్ ఫర్ ఎక్స్టర్నల్ క్యాండిడేట్స్. బయటి వ్యక్తులకు ఈ ప్రమోషన్ విధానము ద్వారా లేక ట్రాన్స్ఫర్ విధానము ద్వారా భర్తీ ప్రాసెస్ను అనుసరించేటువంటి కంపెనీ కానీ శాఖలు కానీ ఉన్నట్లయితే బయటి వ్యక్తులకు అవకాశాలు దొరకవు. తద్వారా కొత్త రక్తం సంస్థ లోపలికి ప్రవేశించదు. డిస్సాటిస్ఫైడ్ ఎంప్లాయీస్ మే క్విక్ ఇఫ్ హిస్ కోవర్కర్ ఈజ్ ప్రమోటెడ్ టు హై పొజిషన్. తమ సంస్థలో పనిచేసేటువంటి కొందరు వ్యక్తులు టాలెంట్ కలిగి తొందరగా ప్రమోషన్కు వెళ్ళినప్పుడు తమ సహాధ్యాయులకు డిస్సాటిస్ఫాక్షన్ కలగడానికి అవకాశం ఉంటుంది. వాట్ ఎవర్ మేబీ ఈ రోజు నాడు మనం చెప్పుకున్నటువంటి ఈ క్లాసులో ప్రధానంగా మళ్ళొకసారి రీక్యాప్చరేషన్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. అది ఏమిటి అంటే భర్తీ. భర్తీ అని రైట్ భర్తీ పద్ధతులు మూలాలు అనబడేటువంటి ఈ రోజు నాటి ఈ టాపిక్లో మనం ప్రధానంగా భర్తీ అనగానేమి, భర్తీ రకాలు ఏమిటో చెప్పుకున్నాం. భర్తీ అంటే అర్హత ఉన్న ప్రతిభావంతులను సంస్థకు ఉపయోగపడేటువంటి వారిని ఎక్కడ ఉన్నప్పటికీ వారిని గుర్తించి వ్యవస్థలోని ఉద్యోగాలను ఆశించే విధంగా ఉత్సాహపరిచే కార్యక్రమాన్నే భర్తీ అంటారు అని ఫ్లిప్పో అనబడేటువంటి రచయిత పేర్కొన్నాడు. భర్తీ అనేటువంటిది 3 ప్రాసెస్లో ఉంటుంది. భర్తీ అంటే కేవలం వివిధ ఉద్యోగాలకు తగిన అభ్యర్థులను ఆకర్షించి నియమించడం ఒక్కటే కాదు. ఫస్ట్ పాయింట్, వివిధ ఉద్యోగాలకు తగిన అభ్యర్థులను ఆకర్షించడం. సెకండ్ వన్ ఈజ్ పరీక్షలను జరిపి వారి అర్హతలను నిర్ణయించడం. నెంబర్ థర్డ్ వన్ ఈజ్ పరీక్షల్లో నెగ్గిన వారిని ఒక వరుస క్రమంలో వివిధ పదవులకు ప్రామాణీకరించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఈ 3 ప్రాసెస్లను పూర్తి చేసినప్పుడు మాత్రమే భర్తీ ప్రక్రియ పూర్తి అవుతూ ఉంటుంది. ఈ రకంగా భర్తీ రకాలు 2 రకాలుగా ఉంటున్నాయి. ఒకటి ప్రత్యక్ష భర్తీ, రెండవది పరోక్ష భర్తీ. భర్తీ అని అనగానేమి అని చెప్పనని కనుక మనం చూసినప్పుడు, రిక్రూట్మెంట్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ అండ్ హైరింగ్ సూటబుల్ క్యాండిడేట్స్. ఇందాక మనం ఫ్లిప్పో చెప్పినటువంటి నిర్వచనాన్ని గమనిస్తే, అర్హతలు కలిగినటువంటి అభ్యర్థులు ఎక్కడ ఉన్నా ఆకర్షించి వారిని నియమించేటువంటి ప్రాసెస్నే భర్తీ అని పిలుస్తూ ఉన్నారు. టు ఫిల్ ద పొజిషన్, ద ప్రాసెస్ ఇన్వాల్వ్స్ searching, sourcing and selecting right candidates for the roles to the organization. కాబట్టి సంస్థ అర్హత సామర్థ్యం ఉన్నటువంటి అభ్యర్థులు ఎక్కడ ఉన్నా కూడా ఆకర్షించి నిర్ణయించి తగిన పరీక్షలను జరిపి నియమించేటువంటి ప్రాసెస్నే భర్తీ అని పిలుస్తారు. ఈ భర్తీ అనేది 2 రకాలుగా ఉంటుంది.
Number 1 is internal recruitment. Number second one is direct recruitment or external recruitment. ఇంటర్నల్ సోర్సెస్ని మనం రెండు రకాలుగా చెప్పుకుంటాం. నెంబర్ 1 ఈజ్ ట్రాన్స్ఫర్స్, నెంబర్ సెకండ్ వన్ ఈజ్ ప్రమోషన్స్. What is the internal sources? This involves recruitment candidates with an organization to fill the vacancy. Unlike external sources, companies fill the positions through the reference of the internal employees or current employees promotion to higher position. This is the internal source. కాబట్టి ఈ ఇంటర్నల్ సోర్స్ విధానము ద్వారా సంస్థలో ఉన్నటువంటి ఉద్యోగులను ఖాళీగా ఉన్నటువంటి స్థానానికి పంపేటువంటి ఏర్పాటు అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇంటర్నల్ సోర్సు యొక్క ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అని అంటే ఇంటర్నల్ అడ్వర్టైజ్మెంట్స్, ఈమెయిల్స్, న్యూస్ లెటర్స్, ఫార్మ్స్. నెంబర్ సెకండ్ వన్ ఈజ్ వర్డ్ ఆఫ్ మౌత్, నోటి మాట ద్వారా, అదేవిధంగా ప్రమోషన్ల ద్వారా, ఇంటర్నల్ ఎంప్లాయీల యొక్క రెఫరెన్స్ల ద్వారా, అదేవిధంగా రిటైర్డ్ ఎంప్లాయీస్లను టెంపరీ ఆర్ కాంట్రాక్ట్ బేసిస్లో ఉపయోగించుకోవడం ద్వారా, అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి టెంపరీ కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయడం ద్వారా కూడా ఈ ఇంటర్నల్ రిక్రూట్మెంట్ని అంతర్గత భర్తీని చేసుకోవచ్చు. అదేవిధంగా పూర్వం పనిచేసినటువంటి ఉద్యోగులను పార్ట్ టైమ్గా, అదేవిధంగా ఇంట్లోనే పనిచేసే విధంగా వర్క్ ఎట్ హోమ్గా, ఫ్రీలాన్సర్గా ఆ సంస్థ ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా అడ్వాంటేజెస్ ఆఫ్ ఇంటర్నల్ రిక్రూట్మెంట్లో ప్రధానంగా మనం నో కాస్ట్ అండ్ లెస్ టైమ్ కన్జ్యూమింగ్, నో నీడ్ ఆఫ్ ట్రైనింగ్, శిక్షణ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, బిల్డ్ స్ట్రాంగ్ రిలేషన్షిప్ విత్ ఎంప్లాయీస్, కార్మికుల మధ్యన ఉద్యోగుల మధ్యన బలీయమైనటువంటి సంబంధాలు ఏర్పడతాయి, మోటివేట్స్ టు అదర్ ఆఫ్ హార్డ్ వర్క్ టు గెట్ హై పొజిషన్, తప్పనిసరిగా హార్డ్ వర్క్ చేసినట్లయితే మనకు ఉన్నతమైనటువంటి స్థానాలు లభిస్తాయి అనేటువంటి ఉత్తేజం లభిస్తూ ఉంటుంది. ఈజీ టు పిక్ బెస్ట్ టాలెంట్స్ విత్ ఇన్ అన్ ఆర్గనైజేషన్ వెరీ క్విక్లీ, మంచి టాలెంట్ కలిగినటువంటి వ్యక్తులను ఆర్గనైజేషన్, సంస్థ, డిపార్ట్మెంట్ వెంటనే క్యాచ్ చేయడానికి అవకాశం లభిస్తూ ఉంటుంది. లాంగ్ స్టే విత్ ద కంపెనీ వెన్ ప్రమోటెడ్ టు హై పొజిషన్, దీర్ఘకాలికంగా ఆ సంస్థకు మన్నిక ఉండాలి అంటే ప్రమోషన్ విధానం ద్వారా ఉన్నట్లయితే ఆ సంస్థకు గుర్తింపు బాగా ఉంటుంది. అదేవిధంగా సంస్థకు లోపాలు కూడా ఉంటాయి. ఇవే కాకుండా బయటి వ్యక్తుల కంటే తమకే అంటే అంతర్గత సిబ్బందికే ఖాళీల భర్తీలో ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తుంది. కాబట్టి సిబ్బందిలో సుస్థితి ఏర్పడుతూ ఉంటుంది. దానివల్ల సంస్థకు అంకిత భావంతో ఉద్యోగులు పనిచేసే అవకాశం ఉంటుంది.
సంస్థలో పనిచేస్తున్నటువంటి వ్యక్తుల శక్తి సామర్థ్యాలను మేనేజ్మెంట్ సక్రమంగా అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది. ఈ పద్ధతిని అవలంబించడం ద్వారా సంస్థపై సిబ్బందికి విశ్వాసం కలుగుతూ ఉంటుంది. పూర్వం నుంచి పనిచేస్తున్న వ్యక్తులకు ఖాళీల భర్తీలో అవకాశం ఇస్తే మంచి ఆసక్తితో శ్రద్ధాసక్తులతో పనిచేయడానికి అవకాశం లభిస్తూ ఉంటుంది. అంతర్గత సిబ్బంది గతంలోనే సంస్థ నిర్వహించే పరీక్షకు నిలిచి నిజాయితీ గురించి నిరూపించుకున్నటువంటి వారై ఉంటారు కాబట్టి సంస్థ వారి పట్ల ఆధారపడి నిబ్బరంతో ఉండవచ్చు. బయటి వ్యక్తులను చేర్చుకుంటే సిబ్బందిపై యాజమాన్యానికి విశ్వాసం లేదనే సంగతి బాహ్య ప్రపంచానికి తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ పద్ధతి ద్వారా అట్టి ప్రమాదాలను కూడా తగ్గించవచ్చు. ప్లస్ ఉద్యోగుల్లో అవిచ్ఛిన్నత భావాన్ని కూడా ఈ పద్ధతి కలగచేస్తుంది. డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఇంటర్నల్ రిక్రూట్మెంట్. ద పొజిషన్ ఆఫ్ ద పర్సన్స్ who is promoted will vacant. ప్రమోషన్ లభించినటువంటి వ్యక్తి ఉన్నత స్థానానికి వెళ్తాడు కానీ తన పూర్వపు స్థానం ఖాళీగా ఉంటుంది. దేర్ మే బీ పార్షియల్లీ ఇన్ ప్రమోటింగ్ ఎంప్లాయీస్. తద్వారా పార్షియల్గా ప్రమోషన్ విధానం ద్వారా భర్తీ చేయడం జరుగుతూ ఉంటుంది. కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆ సంస్థలో ఉండే ఖాళీలన్నీ కూడా భర్తీ చేయడం అనేటువంటిది జరగదు. నో న్యూ ఆపర్చునిటీస్ ఫర్ ఎక్స్టర్నల్ క్యాండిడేట్స్. బయటి వ్యక్తులకు, యువకులకు యోగ్యత కలిగినటువంటి, మెరిట్ కలిగినటువంటి, మంచి టాలెంట్ కలిగినటువంటి, టెక్నికల్ నాలెడ్జ్ కలిగినటువంటి వ్యక్తులకు సంస్థలో అవకాశాలు లభించవు. తద్వారా యువరక్తం లభించక సంస్థ ఉన్న ఉద్యోగులతో నింపబడి నిర్వీర్యం కావడానికి అవకాశం లభిస్తుంది. డిస్సాటిస్ఫాక్షన్ ఎంప్లాయీస్ మే క్విక్ ఇఫ్ హిస్ కోవర్కర్స్ ఈజ్ ప్రమోషన్. తమ సహోద్యోగులు కొందరు మంది ఈ ప్రమోషన్ విధానము ద్వారా సాధారణంగా పై స్థానాలకు వెళుతూ ఉంటారు. కాబట్టి మంచి మెరిట్ ఉన్నటువంటి వాళ్ళలో డిస్సాటిస్ఫాక్షన్ ఏర్పడడానికి అవకాశం లభిస్తూ ఉంటుంది. కాబట్టి కొత్త నెత్తురు సంస్థ లోపలికి ప్రవేశించదు. తద్వారా ఎదుగుదల దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది. తద్వారా ఈ సంస్థ కొంతకాలానికి నిష్ఫలంగా మారడానికి అవకాశం ఉంటుంది. ప్లస్ ఒకరికొకరు బాగా తెలిసిన వారే ఉంటారు కాబట్టి అసాధారణ ప్రజ్ఞను పెంపొందించుకోవాలనేటువంటి ఉత్సాహం ఆ ఉద్యోగులకు ఉండదు. అంతర్గత వనరులనే వాడుకోవాలనే సిద్ధాంతంపై ఆధారపడితే దీర్ఘకాలికంగా పనిచేసే సిబ్బందికి పదోన్నతి దత్తం చేయాలనే పద్ధతిని అమలు చేస్తే వాస్తవంలో ప్రతిభా పాఠవాలు ఉండి తక్కువ అనుభవం ఉన్న వారికి అవకాశాలు లభించవు. అదేవిధంగా ఎంపిక చేయడంలో అభ్యర్థులు కొద్దిమందే ఉండడం వల్ల ఎంపిక సమర్థవంతంగా ఉండకపోవచ్చు. ఈ పద్ధతి వల్ల ప్రతిభావంతులకు సమాన అవకాశాలు లభించవు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.